ఆకలితో ఉన్న పేదవారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందమే వేరని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అవుటుపల్లి విజయకుమారి అన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి 2వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి నెల 2 సార్లు అన్నదానం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సహకరిస్తున్న దాతలకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల్ రోడ్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులకు సన్మానం చేసి బహుమతులు అందజేశారు. అనంతరం ట్రస్ట్ ప్రతి నెల నిర్వహిస్తున్న విధంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఆల తారక రామారావు, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అవుటుపల్లి విజయకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 1 సంవత్సరం పూర్తయి ఇప్పుడు 2వ సంవత్సరంలో అడుగు పెడుతుండటం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నెలకు ఒకసారి అన్నదానం నిర్వహించగా ఇకపై ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాతల సహకారం, భగవంతుని దయతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని చెప్పారు. ప్రజల సేవే తమ ప్రధాన ధ్యేయమని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సంకల్పించామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పైపుల్ రోడ్ సెంటరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయకుమారి గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి డొక్కా సీతమ్మ గారి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నదానం, ఏదైతే మన అన్న క్యాంటీన్ ద్వారా మనం అన్నదానం ఎట్లా చేస్తున్నామో అదేవిధంగా మనం అక్కడ 5 రూపాయలు మనం వసూలు చేస్తే ఆ 1 రూపాయి కూడా ఆవిడ ఏమీ ఆశించుకోకుండా గత 2 సంవత్సరాల నుంచి పేదలకు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలకి, పెద్దలకి, పేదలకి అందరికీ అన్నదానం చేయాలన్న దృక్పథంతో పేద ప్రజలందరికీ ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఆ భగవంతుడు, ఆ అమ్మవారు ఐశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ముందు రోజుల్లో కూడా మంచి ప్రోగ్రాములు చేయాలి, డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలని. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయ్యి 2nd ఇయర్లోకి వచ్చాము. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క పేద ప్రజలకి అన్నదానం చేయడమే కాదు, ఇది ఒక విందు భోజనం, ఒక శుభకార్యానికి ఎట్లా చేస్తారో అట్లాంటి భోజనాన్ని మేము వడ్డిస్తామండి. అలాగే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క టీచరు భవిష్యత్తు, పిల్లవాడి భవిష్యత్తు టీచర్స్ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళ భావితరాలకి టీచర్సే పునాది కాబట్టి ఆ టీచర్స్ని గౌరవించుకోవడం మన ధ్యేయంగా, మన కోరిక. ఆ ఒక్క ధ్యేయంతోనే ప్రతి ఒక్క టీచర్ని ఇక్కడ మాకు తోచిన టీచర్స్ని పిలిచి వాళ్ళ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చామండి.